వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనము 18th జూన్ స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో పిఎన్ఎల్ స్టేట్మెంట్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి. సో ఫస్ట్ డేట్ సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. డేట్ సెలెక్షన్ వచ్చేసి 18th జూన్ ఈక్విటీ రియలైజ్డ్ పిఎన్ఎల్. సో చూద్దాము పిఎన్ఎల్. సో గైస్ మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. 18th జూన్, ఓకే, 18th జూన్ రోజు మనకు రియలైజ్డ్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 615 రూపీస్ రావడం జరిగిందనమాట. అదే మన అకౌంట్లో క్రియేట్ అయిన అమౌంట్ ఎంత? రియలైజ్డ్ ప్రాఫిట్ ఎంత? నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ వచ్చేసి 595.11 రూపీస్. ఛార్జెస్ వచ్చేసి 20.35 రూపీస్ అయితే కట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ నెట్ అమౌంట్ మన అకౌంట్లో క్రియేట్ అయిన అమౌంట్ 595 రూపీస్ క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఏ స్టాక్లో మనకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ రావడం జరిగిందనేది చూద్దాము. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి AIIL అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు AIIL. సో ఇందులో మనము 1 క్వాంటిటీ హోల్డ్ చేయడం జరిగిందనమాట. అండ్ 11.6% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఏ డేట్న మనం పొజిషన్ క్రియేట్ చేసామంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు పొజిషన్ వచ్చేసి మనం 20 మార్చ్కి అయితే AIIL మనం పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ 18th జూన్ రోజు ఇందులో నుంచి మనం ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం? 11.6% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. 1 క్వాంటిటీ మనం హోల్డ్ చేయడం జరిగింది. అండ్ బాటా ఇండియా, సో బాటా ఇండియా చూడొచ్చు మీరు. బాటా ఇండియాలో మనం 9.69% అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నిన్నటి ఈవినింగ్ వీడియోలో మనం బాటా ఇండియా గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. 1 డేలోనే అరౌండ్ 18% వరకు మూవ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, ఇంట్రాడే మూవ్. ఓకే, అండ్ బాటా ఇండియాలో మనం ఎన్ని క్వాంటిటీస్ హోల్డ్ చేసామంటే, అండ్ ఎప్పుడు పొజిషన్ తీసుకున్నామంటే 1st జూన్ రోజు మనం పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ టోటల్ 2 క్వాంటిటీస్ అనమాట. ఓకే, సారీ, మనం బాటా ఇండియాలో ఓన్లీ 1 క్వాంటిటీ మాత్రమే హోల్డ్ చేయడం జరిగిందనమాట. ఇంకోటి మీకు ఇంట్రాడే క్వాంటిటీ చూపిస్తుంది. 18th జూన్ రోజుది కనిపిస్తుంది కదా, ఇది ఇంట్రాడే క్వాంటిటీ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో మనం ఇంట్రాడే ట్రేడింగ్ కూడా కమాండ్ చేయడం జరిగిందనమాట విత్ జీరో లాస్ స్ట్రాటజీతో. ఓకే, సో మనం 1st జూన్ రోజు పొజిషన్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ 18th జూన్ రోజు ఈ స్టాక్ నుంచి అరౌండ్ 10% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకొని మనం ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే సెంట్రల్ బ్యాంక్. సో సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి ఇది ఇంట్రాడే స్టాక్ అనమాట. పోర్ట్ఫోలియో నుంచి పిక్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం జరిగింది. సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి డిఎల్ఎఫ్లో మనం ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ బుక్ చేసుకోవడం జరిగింది? ప్రాఫిట్ ఆఫ్ పర్సంటేజ్ వచ్చేసి 10.96% అనమాట. ఓకే, డిఎల్ఎఫ్లో పొజిషన్ ఎప్పుడు క్రియేట్ చేయడం జరిగింది అనమాట, ఎప్పుడు క్రియేట్ చేసాం? ఓన్లీ 1 క్వాంటిటీ మాత్రమే హోల్డ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇందులో మనం పొజిషన్ వచ్చేసి 9th ఏప్రిల్ రోజు మనం పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ 18th ఏప్రిల్, ఓకే, 18th జూన్ రోజు మనం స్టాక్ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. 9th ఏప్రిల్ పొజిషన్ క్రియేషన్ అండ్ 18th జూన్ రోజు పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ యావరేజ్ బై ప్రైస్ ఎక్కడ మనం బై చేయడం జరిగిందంటే 566 దగ్గర బై చేయడం జరిగింది. అండ్ 628 దగ్గర ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో నిన్నటి ప్రైస్ అది. ఓకే, డిఎల్ఎఫ్ ఇది. సో డిఎల్ఎఫ్లో అరౌండ్ 11% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ గ్యాలెంట్. సో గ్యాలెంట్ మీరు చూడండి, గ్యాలెంట్లో వచ్చేసి మనకు అరౌండ్ 12% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ 1 క్వాంటిటీ మనం హోల్డ్ చేయడం జరిగింది. అండ్ పొజిషన్ క్రియేషన్ డేట్ వచ్చేసి, సో పొజిషన్ ఎప్పుడు క్రియేట్ చేసాము? 1st జూన్ రోజు మనం పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ 18th జూన్ రోజు ఇందులో నుంచి మనం ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట. మీరు చాలా స్టాక్స్కి జస్ట్ 15 డేస్, అంటే 15 డేస్ ట్రేడింగ్ డేస్ మనం ఇంక్లూడ్ చేస్తే ఓన్లీ 10 డేస్, ఇంక్లూడింగ్ హాలిడేస్ ఇంక్లూడ్ చేస్తే 15 డేస్ అనమాట. 15 డేస్లోనే మనకు 10%, 12% ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుందన్నమాట మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో. ఓకే, కొన్ని స్టాక్స్ అయితే మనం టైం పడుతుంది. సో అందుకే మనం పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. పర్టికులర్ సెక్టార్ ఒక వీక్లో, ఒక డేలో, ఒక మంత్లో పర్ఫామ్ చేయకపోవచ్చు, కానీ ఆ సెక్టార్కి, ఆ స్టాక్కి ఒక టైం వస్తుంది. ఆ టైంలో స్టాక్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు నిన్న బాటా ఇండియా చూసే ఉంటారు. బాటా ఇండియా పడుకొని ఒక్కసారిగా 18% ఇవ్వడం జరిగిందనమాట. అలా జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి JSW ఇన్ఫ్రా వచ్చేసి ఇది ఇంట్రాడే స్టాక్ అనమాట. సో ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ ప్లస్ ఇంట్రాడే స్ట్రాటజీ స్టాక్ ఇది. మోతిలాల్ ఓస్వాల్ కూడా సేమ్. NIACL. సో NIACL వచ్చేసి 13.93%, అంటే అరౌండ్ 14% ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. 5 క్వాంటిటీస్ హోల్డ్ చేస్తాము. అండ్ పొజిషన్ ఎప్పుడు తీసుకున్నామంటే ఇందులో పొజిషన్ వచ్చేసి సేమ్ 1st జూన్ రోజు. సో 1st జూన్ రోజు చాలా స్టాక్స్ అయితే మనం పొజిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ 18th జూన్ రోజు మనం సెల్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, 18th జూన్ రోజు స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో అరౌండ్ 14% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూస్తే టాటా ఇన్వెస్ట్ ఇంట్రాడే, తేజస్ నెట్ ఇంట్రాడే, ఇవన్నమాట. సో ఇందులో మనకు ఏ స్టాక్ మన స్వింగ్ ట్రేడింగ్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నామంటే NIACL,
NISCL ఒకటి, అండ్ నెక్స్ట్ గ్యాలెంట్ 2, DLF 3, అండ్ సెంట్రల్ బ్యాంక్ కాదు బాటా ఇండియా 4 ఇంకో స్టాక్, అండ్ AIIL 5. సో ఈ 5 స్టాక్స్లో మనం నిన్న స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో నుంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ రిమైనింగ్ స్టాక్స్ అరౌండ్ 7 వరకు ఉన్నాయన్నమాట. సో అవేంటో చూద్దాము. సెంట్రల్ బ్యాంక్లో 1.99% ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే అరౌండ్ 2% అయితే మనకు ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. ఎప్పుడైనా గైజ్ మీరు ప్రాఫిట్ని రూపీస్లో చూడకండి, పర్సంటేజ్లో చూడండి. అయితేనే మీకు క్లియర్గా అంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పైన ఫైనల్గా ఎంత రావచ్చు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సపోజ్గా మీరు జస్ట్ 1000 రూపీస్ పెట్టారు, అండ్ సేమ్ స్టాక్లో ఇంకో ఆయన 1,00,000 రూపాయలు పెట్టారు, అండ్ దీనిపైన మీకు 5% వచ్చింది. 1000 పైన ఎంత అవుతుంది? 50 రూపీస్. అదే 1,00,000 పైన 5% ఎంత అవుతుంది? 5,000 అనిపిస్తుంది. ఓకే, అంటే మనకేమనిపిస్తుంది, అరే ఇందులో ఈ స్టాక్లో అసలు ప్రాఫిట్ ఎక్కువ లేదు, మనం రూపీస్లో చూస్తే ప్రాఫిట్ ఎక్కువ లేదు అని అనుకుంటాం. అదే ఆ అమౌంట్ ఇంక్రీజ్ చేసేస్తే మనకు ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది రూపీస్లో. అందుకే మనం ఎప్పుడైనా పర్టికులర్ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే పర్సంటేజ్లోనే చూడాలి. అంటే ఒకవేళ నేను ఎక్కువ అమౌంట్ డిప్లాయ్ చేస్తే నాకు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్ది, అంటే ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, పర్సంటేజ్లోనే చూడాలి ప్రాఫిట్ని ఎప్పుడైనా. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్లో మనం అరౌండ్ ఇంట్రాడేలో 2% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. నిన్నటి వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే మనం ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, అండ్ వాటిపైనే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది విత్ 0 లాస్తో. ఓకే, నెక్స్ట్ అండ్ JSW ఇన్ఫ్రాలో 0.39% బుక్ చేసుకోవడం జరిగింది. మోతీలాల్ OFSలో 0.6%, అండ్ నెక్స్ట్ చూడొచ్చు టాటా ఇన్వెస్ట్లో 2.78% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. తేజస్ నెట్లో 1.73%, యూసిఓ బ్యాంక్లో 2%, ఓకే, అండ్ ఓక్ ఫార్మాలో 2.46%. సో గైజ్ ఇక్కడ పర్సంటేజ్లో మంచి ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్టాక్స్ మనం క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ అయితే ఇన్ రూపీస్ ప్రాఫిట్ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట. ఓకే, పర్సంటేజ్లో చూడండి, పర్సంటేజ్ మంచి, అంటే ఇంట్రాడేలో కూడా మనకు 2% యావరేజ్గా చూస్తే 1.5%, 2% వరకు దొరికిపోతుంది. అండ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో పైన చేస్తున్నాం కాబట్టి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ప్రీమియం మెంబర్స్కి అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అయ్యి దాని గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, గూగుల్ షీట్ వరకు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. గూగుల్ షీట్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ చేయడం జరిగింది. అండ్ ఒక సిస్టమేటిక్ డిసిప్లైన్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు ఖచ్చితంగా మీరు గూగుల్ షీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ షీట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు కనిపించింది కదా రిటర్న్స్ 5 స్టాక్స్లో మనం స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అంటే విత్ ఇన్ కొన్ని రోజుల్లోనే 10 డేస్లోనే 15 డేస్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఎలా పాసిబుల్ అయిందంటే వాల్యూ బయింగ్ చేయడం వల్ల, అంటే లో లెవెల్లో స్టాక్స్ని పికప్ చేసుకోవటం. సో ఇది మనం జస్ట్ విత్ 5 మినిట్స్లోనే చేయడం జరుగుతుంది. నిఫ్టీ 500 పైన మన గూగుల్ షీట్ ఓవరాల్గా స్కాన్ చేస్తుంది, అండ్ పర్టికులర్ డే ఈ రోజుది టాప్ 10 వాల్యూ బయింగ్ జోన్లో ఉన్న స్టాక్స్ని మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇదనమాట. అండ్ గైజ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియో బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయకండి. స్టాక్ మార్కెట్ అనేది గేమ్ ఆఫ్ ప్రాబిలిటీ. ఇక్కడ 100% రిటర్న్స్ అనేవి నాట్ పాసిబుల్. ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టాక్లో మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందంటే అది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. 100% రాంగ్. అది కంప్లీట్గా గేమ్ ఆఫ్ ప్రాబిలిటీ అనమాట. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ మంత్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం విన్ అయ్యామా లేదా అనేది చూడాలా, అంటే ఎంత ప్రాఫిట్ ఆఫ్ పర్సంటేజ్ బుక్ చేసుకున్నాం అనేది చూడాలన్నమాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.